నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పూతలపట్టులో టీడీపీ అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని గెలిపించండి. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని కుర్మాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దళితవాడ ఆది ఆంధ్ర గ్రామాల్లో గురువారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థికి త్వరలోనే రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గడప గడపకు వెళ్లి మాజీ జెడ్పీటీసీ కళావతి మహేంద్ర, బూత్ కమిటీ సభ్యులు నోక్నాథ్ రెడ్డి, శంకర్ రెడ్డి, నవీను, నాగేంద్ర రెడ్డి, మహేందర్ రెడ్డి, గజేంద్ర, పలువురు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున కుర్మాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గడప గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావుకు 2 ఓట్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రచార కార్యక్రమం దక్షిణమూర్తి, లోకేష్ రెడ్డి, నీలకంఠరెడ్డి, వికాస్ రెడ్డి, గజేంద్ర రెడ్డి, శంకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సాంబశివరెడ్డి, చీకురుపల్లి రవి, శ్రీరంగ నాయకులు టి వాసు, గుండ్లకట్ట మంచి నాగరాజు, వెంకటాద్రి, మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ టీడీపీకి వేసి ఈసారి టీడీపీ సైకిల్ కొట్టి చంద్రబాబుని గెలిపించాలి. మా నవ్వండి, మా నవ్వుతే కుర్మాయిపల్లి పంచాయతీ గ్రామానికి విచ్చేసిన లోకేష్ బాబు గారికి, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ కుర్మాయిపల్లి పంచాయతీలో విచ్చేసి మేము అందరికి కూడా పాంప్లెంట్ ఇచ్చి అందరినీ తెలుగుదేశం పార్టీకి 2 ఓట్లు వేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం. చంద్రబాబు నాయుడు గారు అంటే మహిళా సంక్షేమ అభివృద్ధి చేసిన నాయకుడు. అలాగే ఆయన చేసిన ప్రతి ఒక్కటిను సంక్షేమం. మహిళలు ఈరోజు అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అదే మన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే మహిళలకు సంక్షేమం కలిగింది. నందమూరి తారక రామారావు గారు మొదటి నుండి తెలుగుదేశం పార్టీ పెట్టి రిజర్వేషన్ కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు. అదే అభివృద్ధిలో మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మహిళలకు డాక్టరా సంఘాలు పెట్టి ముందుగా దీపం కనెక్షన్లు ఎక్కడ లేని విధంగా ఉన్నప్పటికీ కూడా మనకందరికి కూడా విలేజ్ల్లో గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని అభినందించి మళ్ళీ కూడా ఇప్పుడు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మహిళల్ని సంక్షేమం మా మహిళల్ని బాగా చూసుకుంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి. కాబట్టి అందరూ కూడా ఈ కూటమిలో చేరి ఈ అనారోగ్య పాలన ఈరోజు చాలా దౌర్జన్యంగా జరుగుతున్న ఈ పాలనని తొలగించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ అభివృద్ధి అందరికీ కావాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిన జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం గారికి. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ గారికి కూడా 2 ఓట్లు ఇవ్వని అందరిని అడుగుతున్నాము. ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యేకి 1 ఓటు అని మేమందరూ కూడా కలిసి అన్ని గ్రామాల్లో తిరిగి సంక్షేమం చేయాలని ఎంపీ దగ్గుమల ప్రసాద్, కలికిరి మురళీమోహన్ గారికి. కాబట్టి అందరూ ఓట్లేసి గెలిపించాలని అందరూ